మనుషులందరూ పాపులే, పరిశుద్ధుడు కానీ పాపం లేనివాడు కానీ నీతిమంతుడు కానీ ఒక్కడు కూడా లేడు, అందరూ పాపులే. కాబట్టి ఒక వ్యక్తి పాపి గనుక తన పాపమును బట్టి నిత్య నరకాగ్ని గుండానికి వెళతాడు. ఆ నిత్య నరకాగ్ని గుండంలోకి వెళితే యుగయుగాలు తరతరాల ఆరని అగ్నిగుండంలో కాలి చనిపోతాడు గనక ఆ అగ్నిగుండంలో పడకుండా ఉన్నట్లు, పరలోక రాజ్యానికంటే దేవుడు ఉండే స్థలానికి వెళ్ళినట్లు ఆ వ్యక్తి తాను పాపినని గుర్తించి బాప్తీసం పొందాలి. కనుక మొట్టమొదటి అర్హత ఏంటంటే తాను పాపినని గుర్తించాలి. ఇంకొక మాట చెప్తానండి, బాప్తీసం అనే మాటకు అర్థం ఏంటంటే ముంచుట, కడగబడుట, ప్రక్షాళన చేయుట, తిరిగి జన్మించుట, ఇవన్నీ అర్థాలు వస్తాయి. కడగబడుట అనే మాటను తీసుకుందాం. కడగబడుట ఎప్పుడు? ఒక వ్యక్తి బురదతో ఉంటే బురదని ఎలా కడుగుతారు? పాపముతో ఉన్నాడు గనక పాపముతో ఉన్న వ్యక్తిని కడగబడుటే బాప్తీసం. కనుక ఆ వ్యక్తికి మొట్టమొదటి అర్హత ఏంది? మొట్టమొదట ఆ వ్యక్తి తాను పాపినని గుర్తించాలి, నంబర్ 1. రెండవది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చదువుతున్నాను. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి.